అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పోచంపల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ ఇక్కడ మీరు చూశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యేలు ఓడెతల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదర్ బాలమల్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లతో పాటు చాలా మంది కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూడా కేసీఆర్ పాలన చేశారంటూ కూడా చెప్పుకొచ్చే పరిస్థితి కనబడతాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. వీళ్ళు ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఈ చిత్రపటంలో ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ చెట్టు కింద అంబేద్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మీరు చూశారు. అయితే ఈ నివాళులు అర్పించడానికి గల కారణం ఏంటి అంటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్లకుండా లేదా పూర్తి స్థాయిలో కూడా అంబేద్కర్కు సంబంధించి ఏదైతే చిత్రపటానికి ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం అయితే ఇక్కడ చూశారు కదా. అయితే అంబేద్కర్ ఆశయాలను ఎక్కడ ఉండైనా నెరవేర్చవచ్చు. సరే, అంబేద్కర్ జయంతి వచ్చింది, లేదా అంబేద్కర్ వర్ధంతి వచ్చింది, లేదా అంబేద్కర్కు సంబంధించిన ఏదైనా ఆ పర్టికులర్ డేట్ ఒకటి వచ్చింది అంటే అక్కడికి అంబేద్కర్ వాడలలోకి వెళ్ళడం, పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళందరినీ జమ చేయడం, పూర్తిగా కూడా అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించే అంటే పూలదండలు వేసి నివాళులర్పించడం, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేస్తారు. మనం సర్వసాధారణంగా చూస్తాం. కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రాంగణంలో 24 గంటలు కేసీఆర్ గారి ఆదేశాలను పాటిస్తూ అక్కడ పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్ల గురించి పనిచేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ నిమగ్నమై వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అంబేద్కర్కు సంబంధించిన ఒక స్పెషల్ డే వచ్చింది కాబట్టి ఆ సభా ప్రాంగణంలోనే ఒక చెట్టు కింద నివాళులు అర్పించిన పరిస్థితి కనబడింది. ఇది కదా నేతల తీరు, ఇది కదా బాధ్యత గల నేత యొక్క స్ఫూర్తి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అంబేద్కర్ జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా, లేదా అంబేద్కర్కు సంబంధించి స్పెషల్ డేస్ ఏవైనా ఉన్నా పూర్తి స్థాయిలో అంబేద్కర్ వాడలలోకి వెళ్ళడమో, లేదా గిరిజన హరిజన వాడలలోకి వెళ్ళడమో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళడమో, వెళ్ళి అక్కడ మైకులు పట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ వారసులం, మనం కూడా అంబేద్కర్ వారసులం, మీ జీవితాలు ఇంకా ఇలాగనే ఉంటాయా అంటూ కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారు ఎక్కడున్నా కూడా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ నడిగడ్డ మీద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిండు. అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. దాదాపుగా 15 నెలల పాటు కనీసం దాన్ని శుభ్రం చేస్తున్న దాఖలాలు కూడా లేవు. అదే బీఆర్ఎస్ పార్టీ పోరుతోని, బీఆర్ఎస్ పార్టీ హోరుతోని దాన్ని నిన్నటి రోజున పూర్తి స్థాయిలో శుభ్రం చేసి దానికి అనేక రకాల అంటే అన్ని హంగులను, ఆర్భాటాలను ఏర్పాటు చేశారు. మీరందరూ సచివాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నారు. వారి యొక్క భవిష్యత్తును మార్చడానికి మీరు అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ వేలో వచ్చేవాళ్ళు, ఈ వేలో వెళ్ళేవారు అంబేద్కర్ను చూడండి, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ యొక్క గొప్పతనం, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, అంబేద్కర్ యొక్క ఆశయాలను మీరు మననం చేసుకుంటూ పూర్తి స్థాయిలో పనిచేయండి అని చెప్పిండు. అంబేద్కర్కు సంబంధించి ఆశయ సాధన చేయాలన్నా ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, అడవిలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, పుట్టకాడు ఉన్నా, ఇగో ఇట్లా చేయొచ్చు. ఇది నిజంగా అంబేద్కర్ని గౌరవించే తీరు అని నాకు అనిపించింది, పర్సనల్గా నాకు అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నా. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతల యొక్క అంబేద్కర్ ఆశయాలను వాళ్ళు పునికి పుచ్చుకొని పనిచేయడం అంటే ఇది. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గురించి జరుగుతున్నది. మరి ఏ జిల్లా ఏమంటున్నది, ఏ నియోజకవర్గం ఏమని కోడైకి వస్తున్నది, ఏ గ్రామాలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇది చూడండి. మొదటగా రజతోత్సవ